కనుమాయి సందేశం కనుమాయి సందేశం జీవధ్వని సందేశములు మీ కుటుంబాలకి జీవధ్వని సందేశములు ఆశీర్వాదాలు వినుమాయి సందేశం జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. జీవధ్వని సందేశం మీరు వింటే కష్టాలు కన్నీళ్ళు మీకు ఉండవు. ఈ జీవధ్వని సందేశాలు వీక్షిస్తున్న మీకు ఈ జీవం గల దేవుని యంత్రం పక్షాన మీకు నా వందనాలు. ఈ కార్యక్రమం ముందుగా ఒక పాట విని ఆలకిద్దాం. ఈ సమయంలో మా డాడీ అయిన జాన్సన్ పాస్టర్ గారు దేవుని సందేశాన్ని ఇస్తుండగా చక్కగా ఆలకిద్దాం. కనుక ఈ రోజున దేవుని యొక్క వాక్యం వింటండి. నా ప్రభు అడిగినప్పుడు, నా ప్రభు నిన్ను అడిగినప్పుడు, నీ ఇంట్లో ఏముంది అని అడిగినప్పుడు, నా ఇంట్లో నీ ఉన్నావయ్యా. ఆమేన్, హల్లెలూయా. ఈ రోజున నీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు? నీ ఇంట్లోకి ఎవరు వస్తున్నారు? ఎవరు పోతున్నారు? నీ ఇంట్లోకి రావాల్సిన వాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు మాట్లాడితే వాళ్ళ మాటలు నీ జీవితంలో శాపాన్ని దరిద్రాన్ని తెచ్చుకోకుండా ఉండాలని నా ప్రభు రోజున మాట్లాడుతున్నాడు. ఆ ఎలీషాను అంటున్నాడు, నీ ఇంట్లో ఉంది, నా ఇంట్లో నూనె కొండ ఉంది. ఆ ప్రియమైన దేవుని బిడ్డలారా, నూనె అభిషేకానికి సాదృశ్యం. నూనె అభిషేకానికి సాదృశ్యం. జరుగుతుంది, నా నీ ఇంట్లో ఉందంటే నా ఇంట్లో అభిషేకం అనే నూనె కొండ ఉంది అట. కనుక అభిషేకించబడ్డావా? దేవుని ఆత్మతో నింపబడ్డావా? దేవుని ఆరాధిస్తున్నావా? నీ ఇంట్లో దేవుని సన్నిధి ఉండాలని ఆశపడుతున్నావా? కనీసం నెలకు ఒక్కసారి నీ ఇంట్లో ప్రార్థన పెట్టించుకుంటున్నావా? సంవత్సరానికి ఒక్కసారైనా ప్రార్థన పెట్టించుకుంటున్నావా? నీ ఇంట్లో సంఘం ఉందా లేదా? సంఘం అంతా నీ ఇంట్లో అడుగు పెట్టాలి. అమ్మాయి, సంఘం అంతా అడుగు పెట్టాలి. అడుగు పెడితే నీకు ఆశీర్వాదం. సంఘ సేవకులు నీ ఇంట్లో అడుగు పెట్టాలి. ఉపవాస ప్రార్థనలు పెట్టించుకోవాలి, కృతజ్ఞత ప్రార్థనలు పెట్టించుకోవాలి. నీ ఇంట్లో దేవుని సేవకుడు సంఘము నీ ఇంట్లోకి రావాలి. అప్పుడు ప్రభు అడిగితే ఏం చేస్తావు? నీ ఇంట్లో ఏముంది? నా ఇంట్లో సంఘం ఉందని చెప్పగలిగి ఉండాలి. నా ఇంట్లో నూనె కొండ ఉంది, అభిషేకం ఉందని చెప్పగలిగి ఉండాలి. నా ఇంట్లో నీవు ఉన్నావయ్యా
అని చెప్పగలిగితే నీ జీవితాన్ని అక్షరాల మారుస్తాడు. గమనించండి, అంశమే తెలుసా, నీ ఇంటిలో ఏమి ఉన్నది. ఎలీషా ఆమె చెప్తున్నాడు, దీంట్లో ఏమన్నమ్మా, నూనె కొండ. మార్తాను అడుగుతున్నాడు, మార్తా దీంట్లో ఏముంది అని అడిగితే ప్రజలు ఆ మాటది యేసయ్య ఉన్నాడు. అమ్మాయి అక్కుల పిసుకల్ని అడిగితే అక్కుల పిసుకల వాళ్ళు చెప్తున్నారు, మా ఇంట్లో సొంతం ఉంది అని చెప్తున్నారు. పరిసెడి ఇంట్లోకి మరి వెళ్ళి అత్తరపుట్టి పగరు కొట్టిన తర్వాత ఆ ఇంట్లోంచి సువాసన ఆరాధన ఆ ఇంట్లోంచి బయలుదేరింది. అమ్మాయి కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను అడిగినప్పుడు నీ ఇంట్లో ఉందో నువ్వు సూటిగా చెప్పగలిగితే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు. మరొక ఇంట్లో ఉందో అది మన చదువు. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 12వ వచనం చదువు. ఇట్లు ఆలోచించుకొని అతడు మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. ఏదట ఎవరు వచ్చారు అక్కడికి? వచ్చిన వ్యక్తి ఎవరు? పేతురు గారు. ఎక్కడికి వెళ్ళాడు? మార్కు అని మారు పేరు కలిగిన యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంట్లోకి వెళ్తే ఏముంది అక్కడ? ప్రార్థన జరుగుతుందంట. గట్టిగా చప్పుడు కొట్ట అందరు కొట్ట. అబ్బాయి నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏం జరుగుతుంది ఈ రోజున? నా ప్రభు అడుగుతున్నాడు ఈ రోజున. మార్తా తల్లిని మరేమని అడిగితే ప్రభు, అమ్మా నీ ఇంట్లో ఉంది, నా దైవజనుడు వచ్చినప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది? అయ్యా నీ దైవజనుడు వచ్చినప్పుడు మా ఇంట్లో ప్రార్థన జరుగుతుంది అని ధైర్యంగా చెప్పగలిగింది మరియా. ఈ రోజు నువ్వు చెప్పగలుగుతావా? నా ఇంట్లో ప్రార్థన దొరుకుతుందని చెప్పగలుగుతున్నావా లేదా? నీ ఇంట్లో ప్రార్థన తోపం ఉండాలి. నీ ఇంట్లో ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. నీవు నీ ఇంటి వారందరూ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారా లేదా? దైవజనుడు ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో ప్రార్థన జరగటం అని చూశాడు. కొంతమంది ఇళ్లలో వెళ్తే ప్యాకాట ఆడుతుంటారు. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే ముందు పార్టీ చేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే ఆ పార్టీ ఈ పార్టీలు చేసుకుంటూ ఉంటారు. సరే వీళ్ళు వస్తున్నాను భార్యని బయటికి పంపించి ఫ్రెండ్స్తో భయంకరమైన పనులు చేస్తుంటారు. నీ ఇంట్లో ఏముంది ఈ రోజున? నా ప్రభు అడుగుతున్నాడు ఈ రోజున. నీ ఇంట్లో ఉండాల్సింది పరికమాల చెత్త కాదు. నీ ఇంట్లో ఉండాల్సిన పరికమాల స్నేహితులు కాదు. నీ ఇంట్లో ఉండాల్సింది ప్రార్థనా జీవితం. గట్టిగా చెప్పకూడదు. నా ప్రభు అడిగితే నువ్వేం చెబుతావు? ప్రియమైన దేవుని పెట్టాలి. కొంతమంది ఇళ్లలో ప్రార్థన పెట్టుకొని భయంకరం తాగి వస్తున్నారు. ఇళ్ళకి శాపం. ప్రార్థన దొరుకుతుంటూ పక్క తాగుతున్నారు. శాపం కదా, దరిద్రం కదా అది. తిరణానికి వెళ్ళి తాగి వచ్చినట్టు దాకా వస్తారా ప్రార్థనకి? నువ్వు నేను ఆరాధిస్తాను. దేవుడు సజీవుడు, రోషం కలిగిన దేవుడు. తాగే కంటాన్ని ఒక్కసారి నొక్కితే కుటుంబం అనాథలుగా మిగిలిపోయింది. నీ ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏమున్నది? ప్రార్థనా జీవితం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. దైవజనుడు ఇంటికి వచ్చినప్పుడు ప్రార్థన. కొంతమంది ఇళ్ళకి వెళ్తే బూతులు, కొంతమంది ఇళ్లలోకి వెళ్తే పోట్లాట్లు. ఇళ్ళలోకి వెళ్ళవసరం లేదు, బయట నుంచే కనపడతాయి ఆ స్వరాలు, బూతులు, పోట్లాట్లు, రకరకాల విషయాలు. కానీ నీ ఇంట్లో ఉండాల్సిందే తెలుసా? నీ ఇంటి సమీపంగా దైవజనుడు వచ్చినప్పుడు, నీ ఇంటి సమీపంగా పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు నీ ఇంటిలో వచ్చి రావాల్సి తెలుసా? ప్రార్థనా కేకలు, హల్లెలూయా, ప్రార్థనా మాటలు, హల్లెలూయా. అలా రాగలిగితే నీళ్ళు క్షేమంగా ఉన్నట్టే. ఆమేన్. నీ ఇంటి చుట్టాన కాపుదలు ఇచ్చినట్టే. హల్లెలూయా. కనుక ఎలీషా అడుగుతున్నాడు ఆమెనే, నీ ఇంట్లో ఉంది? అయ్యా నా ఇంట్లోనా? నూనె కొండ ఉంది. యోహాను తల్లి మరేమని అడిగితే, నిమ్మ నీ ఇంట్లో ఉందమ్మా అంటే, మా ఇంట్లోనా? ప్రార్థనా కేకలు ఉన్నాయి. హల్లెలూయా. ఇంకొక ఇంట్లో ఏమన్నా చూద్దాం. ఒక రోజున పౌలు శీల అనే దైవజనుడు ప్రార్థనకి వెళ్తే ఆ నదీ తీరానికి వెళ్ళారు. వెళ్తే అక్కడ కొంతమంది స్త్రీలు ఉన్నారు. వాళ్ళ దైవజనుడు దేవుని వాక్యం చెప్తారు. అక్కడ స్త్రీలు కొంతమంది వింటున్నారు. అయితే అక్కడ లూదియా అనే ఆమె
దేవుని వాక్యం వింటుందంట. వాక్యం విన్న తర్వాత మూయబడిన హృదయము తెరవబడ్డదంట. తెరవబడిన తర్వాత ఆమె ఇంటి వారు బాప్తిసం పొంది దైవజనుల ఇంటికి రమ్మని బలవంతం చేసిందంట. ఎందుకు తెలుసా? దైవజనులు మా ఇంటికి వస్తే నీ పరిచర్య చెయ్యాలి. ఆమేన్, హల్లెలూయా. ఆ వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 15వ వచనం. ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. ఆమేన్. ఎవరిని రమ్మంటుంది? వేడుకొని ఎవరిని రమ్మంటుంది ఇంటికి? చెప్పాలా? ఎవరినే? దైవజనుల ఇంటికి రమ్మని. ఎందుకు రమ్మంటుంది తెలిసే? మా ఇంటికి వస్తే మీకు నేను పరిచర్య చెయ్యాలి. ఆమేన్. ఆ ఇంట్లో ఏం కలపండి తెలుసా? దైవజనులు తీసుకుని వెళ్ళి ఆమె ఆ ఇంట్లో పరిచర్య ధర్మం జరిగించటం మొదలు పెట్టిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇంట్లోనే కాదండి, వాక్యాన్ని ఆమె ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంటి వరకు వాక్యం వినిపించి వాళ్ళు కూడా బాప్తిసం పొందేటట్టు చేసిందంట. ఈమె పరిచర్య ధర్మము కలిగి ఉంది. ఈ ఇంట్లో ఏముంది తెలుసా? పరిచర్య ఉంది. దైవజనులకు పరిచర్య చేస్తా ఉంది. పరిచర్య చేస్తున్నావా నువ్వు? లూదియా పరిచర్య చేస్తే తుయేతెరా పట్టణస్తురాలు అంటారు. ఏమా? తుయేతెరా పట్టణస్తురాలు. లూదియా పరిచర్యకి తుయేతెరా పట్టణం అంతా మార్చబడి సంఘము కట్టబడింది. గట్టి చపలు కొట్టందరూ చూసారు. ఆమె పరిచర్య. నీవు పరిచర్య చేయాలి. దేవుని కొరకు ఏం చేస్తున్నావు? నీ ఇంట్లో పరిచర్య ధర్మం ఉందా? దేవుని పని చేయాలని ఒక ఆలోచన నీ ఇంట్లో పుట్టిందా? పుట్టాలి. దేవుని పని కోసం ప్రత్యేకపరచబడాలి. అన్న సుమేలు పుట్టిన వెంటనే తీసుకెళ్లి దేవుని మందిరంలో అప్పగించింది. అన్నాకేం తక్కువ అండి? అన్నాకు ఆస్తులు లేవా? పొలాలు లేవా? ఇలా స్థలాలు లేవా? విస్తారమైన ధనవంతురాలు అన్న. ఏది కావాలంటే అది వండుకొని తినొచ్చు. ఎన్నో పొలాలు ఉన్నాయి. తన కుమారుని దేవుని పరిచర్యకి సమర్పించింది. నేను నీ పిల్లల్ని సండే స్కూల్కి పంపిస్తున్నావా? కనీసం చర్చి ఓడటానికి ఇష్టపడుతున్నావు. నీ ఇంటి ముందు వాకిలు ఊడ్చుకుంటున్నావు, కానీ కనీసం దేవుని మందిరం వాకిలు ఓడవాలన్న ఆలోచన ఎప్పుడైనా నీ కలిగిందా? దేవుని పరిచర్య చేసిన వాడిని దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. కలుగుతుంది నీకు పరిచర్య. లూదియా ఇంట్లో ఏముందో తెలుసా? పరిచర్య ఉంది. ఆమేన్, హల్లెలూయా. నా యేసుకు నువ్వు చేసిన ప్రతి పని, ప్రతి పరిచర్య ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు. నువ్వు కుర్చీ తుడిచిన, కుర్చీ వేసిన, పట్ట వేసిన, పట్ట తీసిన, ప్రేమ జరిగేటప్పుడు చక్కగా భోజనాలు వడ్డించిన, ప్లేట్లే కడిగిన, వాళ్ళు తిన్న ప్లేట్ నీ కడిగేది అని అనుకున్నావా? నీ దీవెన రాదు. వాళ్ళ ప్లేట్ కడగట్లను దేవుని పని చేస్తాను. ఆమేన్. ఈనాడు పెద్ద పెద్ద దైవజనులుగా పిలువబడుతున్నాడు. బాత్రూమ్లు కూడా కడిగారు. బైబిల్ ట్రైనింగ్లో బాత్రూమ్స్ కూడా కడిగారు. నేను కూడా కడిగా బాత్రూమ్స్. అందుకే ఈ రోజు నన్ను ఈ స్థాయిలో దేవుడు ఉంచాడు. ఆయన పని చేసిన వాళ్ళని ఎప్పటికీ ఆయన విడిచిపెట్టాడు. చెయ్యి, ఆయన పనికి ముందుకు పరిగెత్తు. కొంతమంది వెనక్కి వెళ్ళిపోతుంటారు పరిచర్య చెప్పండి. ఎన్నిసార్లు చేస్తే పరిచర్య అన్ని దేవుళ్ళు నీకు దాచబడి ఉంటాయి. ఆమేన్. కనుక లూదియా చూడండి, ఆమె పరిచర్య ధర్మం కలిగిందా? దైవజనులు పిలుచుకుంటారు, ఇంట్లోకి రాయ్యా, మా ఇంట్లోకి రాబాబు అలా పిలుచుకొని వాళ్ళకి పరిచర్య ధర్మం చేస్తారు. నీ ఇంట్లో ఏముంది? ఇప్పుడు ప్రార్థన కేకలు ఉండాలి. నీ ఇంట్లో, నీ ఇంట్లో పరిచర్య చేసేవాళ్ళు బయటికి రావాలి. అమ్మాయి, పరిచర్య చేసేవాళ్ళు రావాలి. నువ్వు వస్తే ఆ యొక్క వ్యక్తిని బట్టి నీ కుటుంబము ఆశీర్వదింపబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ. హల్లెలూయా. మరొక ఇంటిని జ్ఞాపకం చేసుకోండి. అపోస్తలుల కార్యాలు 16వ అధ్యాయం 34వ వచనం చదువు. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఆమేన్. ఈయనెవరు తెలుసా? చెరసాల నాయకుడు. చెరసాల నాయకుడు ఏం చేశారు తెలుసా? పౌలు చెరసాలలో బంధించబడినప్పుడు
అక్కడ పెద్ద భూకంపం కలిగింది. కారణం ఏంటంటే పోలీసులు ప్రార్థన చేస్తూ పాటలు పాడుతూ ఉండగా పెద్ద భూకంపం కలగగానే చెరసాల పునాదులని కదిలిపోయి, తాళాలను విడిపోయి, ఖైదీలందరూ పారిపోయారని చెప్పేసి చెరసాల నాయకుడు పొడుచుకోపోతుంటే దైవజనుడు చెప్తున్నాడు, నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. అమ్మాయి అనగానే ఆయన వచ్చేసి వాళ్ళ గాయాలు కడిగి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళు శుభ్రంగా వాళ్ళకు భోజనం పెట్టి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఆ ఇల్లు ఏమిస్తుంది తెలుసా? దైవజనులకి ఆతిథ్యం ఇస్తుంది. ఆ ఇంట్లో ఏం జరుగుతుంది? దైవజనులకి ఆతిథ్యం చేస్తున్నట్టు కనపడుతుంది ఆ ఇల్లు. ఈ రోజున దైవజనులకి ఆతిథ్యం ఇస్తున్నావా? సంఘానికి ఆతిథ్యం ఇస్తున్నావా? నువ్వు ఆతిథ్యం ఇవ్వగలిగితే దేవుని ఆశీర్వాదం నీ ఇంటి గడప తలుపు తట్టింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చెరసాల నాయకుడు దైవజనులు తీసుకెళ్ళి ఇంట్లోకి తీసుకెళ్ళిపోయి శుభ్రంగా భోజనం పెట్టి ఆతిథ్యం ఇచ్చి వాళ్ళ ఇంటి వారు బాప్తీసం పొందారంట. ఆ ప్రియమైన దేవుని పెట్టారా? నీ ఇంట్లో ఉంది. దైవజనులకు ఆతిథ్యం ఇస్తున్నావా? నీ ఇంట్లో దైవజనులు తీసుకెళ్లి పరిచయం చేస్తున్నావా? దేవుని కొరకు పరిచయ ధర్మం కలిగి ఉంటున్నావా? నీ ఇంట్లోంచి పరిచయం చేసేవాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారా? దైవజనులు పిలిపించి ఆతిథ్యం ఇస్తున్నావా? నీ ఇంట్లో ప్రార్థన కేకలు వినపడుతున్నాయా? ఇంక వేరే వేరే కేకలు వినపడుతున్నాయా? నువ్వు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే నీ ఇంట్లో వినపడాల్సింది ప్రార్థన కేకలు. నీ ఇంట్లోంచి రావాల్సింది పరిచయం చేసేవాళ్ళు. నీ ఇంట్లోకి తీసుకెళ్లాల్సింది దైవజనులు తీసుకెళ్లి ఆతిథ్యం ఇవ్వగలిగి ఉండాలి నీ ఊళ్ళో. అలా ఉండగలిగితే ఆయన నిన్ను ఖచ్చితంగా దీవిస్తాడు. అమ్మాయి హల్లెలూయా. అందుకే ఎలీషా దగ్గరికి ఆమె వెళ్ళి అంటుంది, అయ్యా నీ యొక్క శిష్యుడు చనిపోయాడు. నీ ఇంట్లో ఉంది. చనిపోయాడా? చనిపోయాడు. నీ ఇంట్లో ఉంది. ఆ ఇంట్లో నూనె కొండ ఉంది. అమ్మాయి ఆ సమాధానం నీ దగ్గర నుంచి రావాలి. నీ ఇంట్లో ఏముందంటే బెత్తరమొహాలు వేసుకొని చూడకూడదు. నీ ఇంట్లో ఏముందంటే సూటిగా రావాలి. జవాబు మరొక వాక్యం చదువుకో. లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పెను. ఆమేన్. సరే, నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని చెప్పాను. ఆ లూకాసు వార్తలోనే 19వ అధ్యాయం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. సరే, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఏముంది ఆ ఇంట్లో చెప్పండి? ఆ ఇంట్లో ఉంది చెప్పండి? రక్షణ ఉంది. ఎందుకో? జక్కయ్య అనే వ్యక్తి సుంకపు కొత్తతాడు యేసు ఎవరో చూడాలనుకోని వీళ్ళు మేడి చెట్టు ఎక్కాడు. యేసు చూడాలనుకొని వెళ్ళాడు. కానీ యేసయ్య ఆ ఇంట్లో ఉండాలని ఇష్టపడ్డాడు. ఈయనేమో యేసయ్యని చూడాలని వెళ్తే యేసయ్యేమో ఆ ఇంట్లో ఉండాలని ఇష్టపడ్డాడు. జక్కయ్య త్వరగా దిగో, ఎందుకంటే నేడు నీ ఇంట ఉండవలసి వచ్చిందే. నేను ఇంట్లో ఉంటా. ఎందుకో తెలుసా? నీకు రక్షణ కలుగు చేయటానికి. ఆమేన్. నీ ఇంట్లో రక్షణ ఉందా? నీ ఇంట్లో ఉంది. శాపము, దరిద్రము, బలహీనతలు నీ ఇంట్లో కొట్టుమిట్లాడుతున్నాయి. కానీ నా యేసయ్యని నీ ఇంట్లో చేర్చుకుంటే నీ ఇంటికి వచ్చి తెలుసా రక్షణ వచ్చింది. హల్లెలూయా. నీ ఇంటికి రక్షణ రావాలన్నా నువ్వు చేర్చుకోవాల్సింది ఏమని తెలుసా? దైవజనుని చేర్చుకోవాలి. చిలకపచ్చాడుగా చేర్చుకునేది, వాస్తులు చూసేవాడుగా, సిద్ధాంతాలు చెప్పేవాడుగా నీ ఇంట్లో చేర్చుకోవాల్సింది. నీ ఇంట్లో చేర్చుకోవాల్సిన ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఆయన నేను ప్రకటిస్తున్నా, నజరేయుడైన యేసు. గట్టిగా చప్పట్లో. ఏదట నువ్వు చేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నజరేయుడైన యేసుని చేర్చుకుంటే నీ ఇంటిలో రక్షణ వచ్చింది. ఎన్న సంతోషం, ఏమిటి ఆనందం ఇంట్లో అంటే చెప్పాలి. నువ్వు ఇతరులు చెప్పాలి నీ గురించి, నీ ఇంటి గురించి. అదే ఆ ఇంట్లోకి రక్షణ వచ్చింది. అవి సంతోషంగా ఉంటారు. కారణం ఏంటి తెలుసా? ఆ ఇంట్లోకి రక్షణ వచ్చింది. వాళ్ళు యేసుని చేర్చుకున్నారు, వాళ్ళు యేసుని నమ్ముకున్నారు, వాళ్ళు మారు మనసు పొందారు,
రక్షణ పొందారు, బాప్తిసం పొందారు. అందుకే వాళ్ళకి ఆనందం, అందుకే వాళ్ళకి సంతోషం అని ఇతరులు నీ గురించి చెప్పగలిగి ఉండాలంటే నీ ఇంటిలో ఉండవలసిందే దేవుని వాక్యం. ఆమేన్. కనుకనే గమనించండి, ఆ ఎలీషా అడుగుతున్నాడు, ఇంట్లో ఏముందమ్మా? నూనె కొండ ఉంది. ఏం చేయమంటావయ్యా? నూనె కొండ ఉంది, తీసుకురమ్మంటావా? అమ్మి పెడతావా ఏమన్నా? అనందా? అయ్యా నా ఇంట్లో నూనె కొండ ఉందయ్యా, వెళ్ళా నీ ఇంటి చుట్టుపక్కల ఖాళీ పాత్రలన్నీ తీసుకో, నీ ఇంట్లో పెట్టుకో, ఒక్కొక్క పాత్రలో ఒక్కొక్క డ్రాప్ అయ్యి నీ నూనె కొండ అని చెప్పగానే వెళ్ళిపోయి చుట్టుపక్కల అందరూ ఖాళీ పాత్రలను తీసుకొని వచ్చేసి ఆ ఇంట్లో పెట్టుకొని తలుపులు వేసేసి ఆ నూనె పోస్తం మొదలు పెట్టింది. డ్రాప్ పడగలే ఆ పాత్రలన్నీ పొంగి పొర్లుతున్నాయి అంట. అమ్మాయి పాత్రలన్నీ నిండిపోయి వాళ్ళ పిల్లలు అడుగుతున్నారా, ఎవరన్నా ఇట్లా ఏలేవమ్మా అనగలే, నూనె ఆగిపోయిందంట. అప్పుడు గబా 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 వెళ్ళిపోయి దైవజనుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా నువ్వు చెప్పినట్టు చేశానయ్యా, ఆ ఖాళీ పాత్రలన్నీ తీసుకొచ్చి నూనె బస్సులకి ఆ పాత్రలన్నీ నూనెతో నింపబడ్డాయి అనగానే అప్పుడు అన్నాడు, అవన్నీ బాకీ తీర్చి మిగతా వాటితో నీవు నీ పిల్లలు క్షేమంగా ఉండండి అనగా వెళ్ళిపోయి అవి అమ్మేసి బాకీ తీర్చి మిగిలిన డబ్బుతో వాళ్ళు ఆమె పిల్లలు క్షేమంగా ఉన్నారు. ఆ ప్రేమని దేవుని పెట్టారు. పాత్రలన్నీ నింపడిన తర్వాత ఆశీర్వాదాలన్నీ వచ్చిన తర్వాత ఆమె మర్చిపోయా దైవజనుడు. వాళ్ళ దైవజనుడి దగ్గరికి పరిగెత్తుకొని వచ్చింది. ఈనాడు కొన్ని కుటుంబాలు దేవుడు దీవిస్తూ ఉంటే దైవజనుడు మర్చిపోయారు, సంఘాన్ని మర్చిపోయారు. శాపము పొంచి ఉంది, దరిద్రము పొంచి ఉంది. ఆ మర్చిపోయాల దైవజనుడు. వాళ్ళ దైవజనుడి దగ్గరికి వచ్చింది. ఏం చేయమంటావయ్యా? అవమ్మో దైవజనుడి దగ్గర సమాధానం తీసుకుని సమాధానంగా వెళ్ళిద్దా. ఈరోజు నీ ఇంట్లో ఏముంది ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. నీ ఇంట్లో ఏముందో ఒక్కసారి పరీక్షించుకో. ఆమెను అడిగితే దైవజనుడు అడుగుతా ఉంటుంది, నూనె కొండ ఉంది. మార్తను అడిగితే చెప్తుంది, జన్మ జరిగితే నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు. అకుల పిస్కిలు అడిగితే చెప్తున్నారు, నా ఇంట్లో సంఘం ఉన్నది. పరిసడి ఇంట్లో వస్తున్న సువాసన చూసి అడుగుతా చెప్తున్నారు, మా ఇంట్లో సువాసన ఆరాధన ఉన్నది అని చెప్తున్నారు. అయితే మరియా యోహాను తల్లి మరి ఇంట్లో ఏముంది చెప్పండి? ప్రార్థన ఉంది. లూదియా ఇంట్లో ఉంది, పరిచర్య ఉంది. సరసాల నాయకుడి ఇంట్లో ఉంది, ఆదిత్యం ఇచ్చే గుణం ఉంది. జక్కయ్య ఇంట్లో ఏముంది? రక్షణ ఉంది. కనుక నీ ఇంట్లో ఉంది. రోజున పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా అడుగుతున్నాడు, ప్రభువా నా ఇంట్లో దరిద్రం, నా ఇంట్లో శాపం, నా ఇంట్లో లేమి, నా ఇంట్లో కొరత, నా ఇంట్లో శ్రమలు ఉన్నాయి ప్రభువా, వీటి నుంచి నన్ను విడిపించు, నిన్ను నా హృదయంలో చేర్చుకుంటాను ప్రభు, నా ఇంట్లోకి ఆహ్వానిస్తున్నాను యేసయ్యా తీర్మానం చేసుకో. నీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. ప్రతి ఒక్కరు మోకరించండి, ప్రార్థన తీర్మానం చేసుకోండి, తీర్మానం కలిగి ఉండండి. నా ప్రభు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పగలుగుతున్నావా? నా ఇంట్లో నూనె కుండ ఉంది, నా ఇంట్లో యేసయ్య ఉన్నాడు, నా ఇంట్లో సంఘం ఉంది, నా ఇంట్లో ఆరాధన ఉంది, నా ఇంట్లో ప్రార్థన ఉంది, నా ఇంట్లో పరిచర్య ఉంది, నా ఇంట్లో ఆదిత్యం కలిగి, నా ఇంట్లో రక్షణ ఉన్నది. తీర్మానం చేసుకో, యేసయ్యా నా ఇంట్లోకి రా ప్రభు. సహకరించలేకపోతున్నాను, సహకరిస్తాను తీర్మానం చేసుకో. నమ్మకంగా దేవుని సంఘం ఇంట్లో ఉండ, దైవం ఇంటికి రావాలని ఒక ఆలోచన కలిగి జీవించి, ఒక ప్రార్థన జీవితం కలిగి జీవించి, మీకు ఎక్కడ బలంతో అక్కడ మీరు చేపెట్టుకుని మీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా నీ ఘనమైన ప్రార్థనకై స్తోత్రాలు చెల్లిస్తున్నా.
ఎవరికి ప్రభువా నీ ఇంట్లో ఎవరిదనే అంశం గురించి తేటగా మాట్లాడేందుకు స్తోత్రం. ఎంతమంది బలహీనతను చేపెట్టుకున్నారు, ఆ బలహీనతలు ఇప్పుడే టచ్. ప్రతి మైగ్రేన్ తల, ప్రతి స్పాండైటిస్ ప్రభు, ప్రతి అపెటిస్ టచ్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి హెచ్ఐవి పేషెంట్ హీల్ దెమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి క్యాన్సర్ గట్ లైవ్ అవుట్ గాకారాన్ని తప్పిస్తారు. ప్రతి అల్సర్, ప్రతి బీపీ, ప్రతి షుగర్ నార్మల్ రిపోర్ట్లు వచ్చి ప్రతి థైరాయిడ్ సమస్య విడిపెట్టి సంతానం పెట్టి ఇప్పుడే గర్భఫలాలు ఓపెన్ కాక గర్భిణీ సరి సుఖమైన డెలివరీ గురించి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి చేతపై చీకటి శక్తి పీడిత ప్రతి కుటుంబాన్ని, ప్రతి వ్యక్తిని ఇప్పుడే చదువుతున్న బిడ్డలకు చదువుల ఉన్నతమైన జ్ఞానాన్ని కలిగించి, ఉద్యోగ బిడ్డలకు ఉద్యోగం దాయిచ్చే ఆయన, వ్యాపారం బిడ్డ వ్యాపారం దాయిచ్చే, అభిషేకం బిడ్డకి అభిషేక బలంగా ప్రతి సమస్య, ప్రతి వేదన, ప్రతి శోధన, ప్రతి కళాన్ని ఇప్పుడే అద్భుతం విడుదల కలుగు చేసి ఈ రాజ్యానికి వారసులుగా మలచ నజరేయుడు యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. నందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ జీవధరి సందేశాలు మీ ఆత్మీయ జీవితాన్ని ఎంతో బలపరుస్తున్నాయి కదా. చివరి ప్రార్థన ఏకీపించినప్పుడు మీ జీవితాలు అద్భుతాలు జరుగుతున్నాయి కదా. లక్షల మందికి సువార్త అందించడానికి ఈ భారభరితమైన పరిచర్యకి మీరు సహకరించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా మా ఈ పరిచర్యలో మీరు సహకారులుగా ఉండాలని ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. ఈ భారభరితమైన ఈ పరిచర్య లక్షల మందికి సువార్త అందించడానికి కేవలం 1,000 రూపాయలు మాత్రమే ఎపిసోడ్ ఖర్చు అవుతుంది. దయచేసి ఈ 1,000 రూపాయలు మీరు కనుక ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయగలిగితే లక్షల మంది జీవితాల్లో మీరు గొప్ప ఆశీర్వాదానికి కారకులుగా మార్చబడతారు. కనుక దయచేసి మీరు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయండి. మీ జీవితాల దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వందనాలు. ఈ సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. మా చిరునామా జీవం గల దేవుని మందిరం, శారదా కాలనీ, 29వ లైన్ చివర, గుంటూరు 2. మా ఫోన్ నంబర్లు 9848473144. మరొక నంబర్ 8008886257. మీకు నా వందనాలు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంకు స్పాన్సర్ చేయదలిచిన వారు ఆన్లైన్ అకౌంట్ ద్వారా పంపించగలరు. మా అకౌంట్ నెంబర్ N. Johnson, అకౌంట్ నెంబర్ SBI 302329444725, అరండల్పేట్, గుంటూరు. IFSC కోడ్ SBIN 00001015.